మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. ఇగోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత ఇగోండి ఇప్పుడు చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలాగుంటదో చెప్పేస్తాను ఈజీగా. చూడండి. ముందుగా ఇగోండి ఇలా మిషన్స్ బయటనుంటాయి. మీరిక్కడ టికెట్ తీసుకోవాలని కన్ఫర్మ్‌గా చెప్పట్లేదు. మీరు తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఇలాగుంటాయని చెప్తున్నాను. మనం దేని నుంచి చేసుకున్నామో దాని ఎయిర్‌లైన్స్‌దే అది ఓకే చేసి ఇంకా టికెట్ తీసుకోవచ్చు. లేదా ఇగోండి ఇప్పుడు ఇలాగ మనం లోపలికి వెళ్ళగానే మన లగేజ్ అది చెక్ చేసిన తర్వాత ఇలాగా ఫ్లైట్‌లోని తీసుకొని వెళ్తారు కదా! క్యాబిన్‌కి కాకుండా వేరేగా లగేజ్ మన ఎక్స్‌ట్రాగా ఉండేది. అవి ఇక్కడ వెయిట్ అయితే చూసి ఇక్కడ వీళ్ళు కావాలంటే మనకు టికెట్ కూడా వీళ్ళే ఇస్తారు. అదే బోర్డింగ్ పాస్ అంటారు దాన్ని. అక్కడికి ఇచ్చిన తర్వాత ఇంకా మనం లోపలికి ఇంకా వెళ్తే ఫస్ట్‌గా మనం ఆ క్యాబిన్‌లోకి తీసుకెళ్ళేది ఆ బ్యాగ్ ఉంది చూసారా? ఆ బ్యాగు ఇప్పుడు బ్యాగ్ చెక్ చేసిన దాని దగ్గరికి వెళ్తాం ఫస్ట్‌గా. అగోండి చూడండి వెళ్తున్నా. అగోండి అక్కడ బోర్డింగ్ పాస్ మనకు వాళ్ళు ఇస్తారు కదా! ఆ బోర్డింగ్ పాస్ చూపిస్తే లోపలికి అది స్కాన్ అయ్యి లోపలికి వెళ్తాం. ఆ తర్వాత అగోండి అది చూడండి, మీరు చూసారా? ఆ పోలీస్ అక్కడ పెట్టమంటారు. మొత్తం మన బెల్ట్, వ్యాలెట్స్ మొత్తం, ఆ వాచెస్ ఏవి అసల మొత్తం బ్యాగ్‌లో ఉన్న చార్జర్స్, ల్యాప్‌టాప్ ఏవైనా అక్కడ వాటిలో పెట్టి తీసుకొని వెళ్ళాలి. ఇంకా అయిపోయిన తర్వాత అగోండి ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి ఇంకా రెడీ అయిపోవడమే. వెళ్ళి మనగా ఏ గేట్ అనేది చెప్తారో ఆ గేట్ దగ్గర ఇంకెళ్ళి వెయిట్ చేసి ఉండడమే అలాగా. మన ఫ్లైట్ మళ్ళీ ఆళ్ళు అనౌన్స్ చేస్తారు. మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ కూర్చొని ఉంటే మనం ఏ గేట్ నెంబర్ దగ్గరే ఉంటే అక్కడ చేస్తారు. అలా అనౌన్స్ చేస్తారు, చెప్తారు. ఏబీసీడీ అన్నట్టు ఉంటాయి, లేదా 1, 2, 3, 4 అన్నట్టు కొన్ని. అలాగ అయిపోయిన తర్వాత వాళ్ళకి పాస్ ఇలాగ ఇచ్చేసి చూసి ఇంకా వెళ్ళడమే. ఇంకా అయిపోయినట్టే మొత్తం. ఇంక ఫ్లైట్‌లోకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోవడమే. ఫస్ట్ టైం ఎక్కుతున్నోడు మాత్రం చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటది. యాక్సిలేటర్ దిగిన తర్వాత ఇంకా లోపలికి అలాగ వెళ్ళిపోవడమే. మీకు అక్కడి నుంచి అంత ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి ఏమీ ఉండదు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా ఫైనల్‌గా ఒకసారి అక్కడ ఉంటారు. వాళ్ళు చెక్ చేస్తారు. చూసి ఇంకా లోపల పంపించేస్తారు. లోపల ఎయిర్ హోస్టెస్ ఉంటారు. వాళ్ళే మీకు మొత్తం మీ సీట్స్ మామూలుగా అక్కడ ఫ్లైట్‌లోనే తెలిసిపోతాయి. మీకు మామూలుగా మన బస్సెస్‌కి ఆటిలకి ఎలాగుంటాయో సేమ్ ఫ్లైట్స్ కూడా అలాగే ఉంటాయి. ఇగో ఎక్కగానే అలాగా ఎయిర్ హోస్టెస్ మనకి మొత్తం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. మామూలు ఎమర్జెన్సీ ఆటిల్లో ఏదైనా ఏటి చేయాలి ఏంటి అనేది. అంతే ఇంక అయిపోయినట్టే. ఇంకా టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇగోండి బయటికెళ్ళిపోయాం. బయటికెళ్ళిన తర్వాత అలాగుంటది. ఇంకంతే.